విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జనవరి 26 మకర రాశి వాళ్ళకి రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి వీడియోలో చూద్దాం. మకర రాశి అనగానే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2, 3 పాదాలు. మరి మీ పేరు కనుక బో, భా, జీ, జూ, జే, జో, ఖా, గా అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశిఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి మకర రాశి అధిపతి శని, మరి ఇతర గ్రహ ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. శని మీ రాశిలోనే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. స్వగ్రహ స్థితి, అద్భుతమైనటువంటి ఫలితాలు. రాహు 3వ స్థానంలో, మరి కేతువు 9వ స్థానంలో. మరి జనవరి నెల మకర రాశి వాళ్ళకి ఒక గంభీరమైనటువంటి ఆరంభాన్ని అందిస్తుంది. ఈ రాశి అధిపతి శని స్వగ్రహ స్థానంలో సంచారం వలన అనేక శక్తివంతమైనటువంటి మార్పుల్ని సూచిస్తుంది. శని ఇచ్చేటువంటి క్రమశిక్షణ, సహనం, పట్టుదల ఈ నెలలో మీ వ్యక్తిత్వాన్ని మరింత బలపరుస్తాయని చెప్పొచ్చు. మీ నిర్ణయాలు వాస్తవాధారంగా ఉంటాయి. మీ మాటలకు బలం పెరగడం జరుగుతుంది. మకర రాశి వారికి కెరీర్ పరంగా ఎదుగుదల, పరీక్షలు, అవకాశాలు 3 కూడా కలిసి వచ్చేటువంటి నెల. బృహస్పతి వలన పనిలో ఒత్తిడి, పోటీ, నిరంతర శ్రమ వంటి పరిస్థితులు తప్పనిసరిగా ఎదురవుతాయి. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కే కాలం అని చెప్పొచ్చు. ఈ ఫలితం ఆలస్యంగా కనిపించినప్పటికీ తప్పకుండా ఉంటుంది. మరి ఉన్నతాధికారుల్లో కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఈ సహనము, నైపుణ్యము ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ మార్పులకి అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ రంగంలో అధికారులతో సంబంధిత రంగాల్లో కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు ఈ సమయంలో తీవ్రమైనటువంటి పోటీని ఎదుర్కొంటారు. కానీ మీరు ప్లాన్ ప్రకారం కనుక వ్యూహాత్మకంగా కనుక వ్యవహరించినట్టయితే లాభాలు తప్పకుండా సాధ్యమవుతాయి. మరి మకర రాశి వాళ్ళకి ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ చివరికి స్థిరత్వం అనేది వస్తుంది. భద్రత, వృద్ధిని అందించేటువంటి నెల. మరి బృహస్పతి ఆకస్మిక ఖర్చులు, అలాగే ముఖ్యంగా అప్పులు, రుణాలు, వైద్య ఖర్చులు కొంత భారంగా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో అవసరం లేని ఖర్చులు తప్పించుకోవచ్చు. అయితే ఈ కాలంలో పూర్తిగా ఒత్తిడికి గురవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఎన్నో కొత్త ఆదాయ మార్గాల్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి బోనస్లు, ఇన్సెంటివ్స్లు, అలాగే వ్యాపారస్తులకు స్థిరమైనటువంటి ఆదాయం రావడం ఇవన్నీ. అయితే వీటితో పాటు ఖర్చుల ప్రభావం కూడా ఉంటుంది. డబ్బు వచ్చినా వెంటనే ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ కొంచెం నిర్వహణలో చిత్తశుద్ధిగా కనుక వ్యవహరించినట్టయితే ఆర్థిక పరిస్థితి కొంచెం వరకు మెరుగుపడే అవకాశం ఉంది. మరి మకర రాశి వాళ్ళకి సంబంధాలని గమనిస్తే దాంపత్య జీవితంలో భావోద్వేగంలో మార్పులు, పరీక్షలు, అలాగే ఆశీర్వాదాలు కూడా అందుతాయి. మరి బృహస్పతి దాంపత్య జీవితంలో కొంత ఒత్తిడిని, అర్థం చేసుకోవడంలో లోపాన్ని, చిన్న చిన్న విభేదాలని ఇచ్చే అవకాశం ఉంది. భావోద్వేగాల్లో ఆకస్మికత ఉండడం వలన కొన్ని సందర్భాల్లో చిన్న విషయాలు పెద్దగా అనిపిస్తాయి. మీరు చూపే శాంత స్వభావం, పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నము మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రేమ జీవితంలో ఈ కాలం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది, కానీ తాత్కాలికమైనవి. మీ నిజాయితీ, మీ నమ్మకం సంబంధాలని నిలబెట్టేటువంటి ప్రధాన శక్తి అవుతుంది. మకర రాశి వాళ్ళు గృహము, ఆస్తి, వాహనాల విషయంలో శుభప్రదమైనటువంటి మార్పులు, పురోగతి, స్థిరత్వం ఇచ్చేటువంటి సమయం. శని మీకు ధైర్యం, నిర్ణయ సామర్థ్యం, కుటుంబ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించేటువంటి శక్తిని పెంచుతుంది. ఈ గ్రహస్థితి గృహ మార్పులు, ఇంటిలో డెకరేషన్స్ మార్చడం, రిపేర్లు చేయడం, కొత్త వాహనం కొనుగోలు చేయడం వంటి విషయాల్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మీకు మీ కుటుంబ జీవితానికి సౌకర్యాలను పెంచాలని కలలు కంటూ చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మార్పులు ఇప్పుడు కార్యరూపంలో దాల్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వాహనం కొనుగోలు చేయడం అనేది చాలా మంచి సమయం. కుటుంబంలో అనుబంధం మెరుగై ఒకరికొకరు సహకరించుకునేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సినీ, మీడియా, కళాకారులు ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి జనవరి మాసంలో ఒక స్థిరతతో కూడినటువంటి ఎదుగుదలను ఇచ్చే సమయము. ఈ కాలంలో మీలోని క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే స్వభావము, పని పట్ల ఉన్నటువంటి నిబద్ధత ప్రతి అవకాశాన్ని ఫలితంగా మార్చే శక్తి ఉంటుంది. కొత్త సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్లు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన మీ ప్రాజెక్ట్స్ మీ వైపు రావడం ప్రారంభమవుతుంది. మరి మీలోని క్రియేటివిటీ సమయంలో అత్యుత్తమ స్థితిలో ఉంటుంది. గురువు అనుకూలంగా ఉండడంతో కథలు, సంగీతము, నటన, దర్శకత్వం, స్క్రిప్ట్ ఇలాంటి అన్నిట్లో కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. మీరు చేసే పనుల్లో ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఒక స్థాయికి ఎదగడానికి ఒక బలమైనటువంటి పునాదిని ఇస్తుంది. శని స్వగృహంలో ఉండడము మీ ప్రయత్నాల్ని బలమైనటువంటి పునాది పడేలా చేస్తుంది. ఈ ప్రభావం వల్ల మీ పనిని చూసి పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి. మీ మీద నమ్మకం పెట్టుకుంటారు. మీ ప్రతిభను పరిశ్రమలో ఇతరులు అంగీకరిస్తారు.
మీ కష్టము, సమయపాలన, ప్రొఫెషనల్ వైఖరి ఇతరుల కంటే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుందని చెప్పచ్చు. మరి విద్యారంగంలో ఉన్న మకర రాశి వాళ్ళకి ఒక నిర్మాణాత్మకమైనటువంటి బలమైనటువంటి పురోగతితో నిండే కాలం. మీ విద్యాభ్యాసము అత్యుత్తమ స్థితికి చేరుకుంటుంది. గురువు విద్యార్థుల కోసం ఒక వరం లాంటి వాడు. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది, కొత్త విషయాలు నేర్చుకోవడంలో వేగం పెరుగుతుంది. అలాగే మీరు నేర్చుకున్నది సులభంగా గుర్తుంచుకోగలుగుతారు. సమయానుకూలంగా పోటీ పరీక్షల్లో సిద్ధపడే వాళ్ళు కానీ మీ శ్రద్ధ, క్రమశిక్షణ సక్రమంగా వినియోగించుకున్నట్టయితే చక్కటి విజయాలను అందుకుంటారు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంటుంది. వీసా, అడ్మిషన్స్, స్కాలర్షిప్స్ వంటి అంశాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. రీసెర్చ్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త ఆలోచనలు, నూతన పద్ధతులు, పరిశోధనలో ముఖ్యమైనటువంటి బ్రేక్ త్రూ అవకాశాలు లభిస్తాయి. మరి రాజకీయ రంగము, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి మకర రాశి అత్యంత ప్రభావవంతమైనటువంటి కాలం. శని స్వరాశిలో ఉండడం వల్ల మీలో నాయకత్వ గుణం, పట్టుదల, పరిశీలన అలాగే బలపడతాయి. రాహువు 3వ స్థానంలో మీ మాటలో ధైర్యం, ప్రజల్లో మాట్లాడేటువంటి తీరు ఆకర్షణ పెంచుతుంది, మంచి స్పందన లభిస్తుంది. అయితే మీ మాటను వక్రీకరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి, కేవలం తాత్కాలికమైనవి. కొంచెం సహనంతో ఉండండి, స్పష్టతతో ఉండండి. సులభంగా ఈ సిచ్యువేషన్ని మీరు దాటగలుగుతారు, మంచి నాయకుడిగా ఎదుగుతారు. మీరు చేసే పర్యటనలు కానీ, ప్రజా సమావేశాలు కానీ, కార్యక్రమాలు కానీ మీకు మంచి పేరు తీసుకొస్తాయి. పెద్దల మద్దతు, నాయకుల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ప్రజల విశ్వాసం మీపై పెరుగుతుంది. నిర్ణయాలు మీరు ప్రజా హృదయాల్లో ఉండేలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. మరి వ్యాపార రంగంలో ఉన్న మకర రాశి వాళ్ళకి జనవరి మాసంలో మార్పులు, పురోగతి, ఎదుగుదలతో నిండినటువంటి సమయం. గురువు స్థానం వల్ల మీకు ధైర్యము, కొత్త ఆలోచనలు, వ్యాపారాన్ని విస్తరించేటువంటి ఉత్సాహం పెరుగుతాయి. మీరు చాలా కాలం ఆలోచిస్తున్నటువంటి కొత్త వ్యాపారం, కొత్త శాఖ, కొత్త ఫ్రాంచైజీ లేదా డిజిటల్ మార్కెటింగ్ మీద ఆధారిత ప్రాజెక్ట్స్ కానీ ఈ సమయంలో ప్రారంభించడానికి అవకాశం ఉంది. దాంతోపాటు లాభాలు కూడా అందుకుంటారు. మీ నిర్ణయాలు స్పష్టంగా ముందు చూపుతూ ఉంటాయి. మార్కెట్లో ఉన్న అవకాశాలను వాటిని తెలివిగా వినియోగించుకోగలుగుతారు. చిన్న వ్యాపారస్తులు, దుకాణదారులు, ట్రేడింగ్ చేసేటువంటి మకర రాశి వాళ్ళకి శ్రమకు తగినటువంటి ఫలితం అందించి స్థిరమైనటువంటి ఎదుగుదల దొరుకుతుంది. పాత కస్టమర్లు తిరిగి రావడం, కొత్త కస్టమర్లు చేరడం వంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసేటువంటి చిన్న మార్పులు కూడా వ్యాపారాన్ని చాలా ముందుకు తీసుకెళ్తాయని చెప్పొచ్చు. మరి వైద్య రంగంలో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రగతి, గౌరవం, సేవాభావం మరింత బలపడేటువంటి కాలం అని చెప్పొచ్చు. శని స్వరాశిలో ఉండడం వల్ల మీకు అత్యంత ముఖ్యమైనటువంటి మార్పు మీలో సేవాభావాన్ని పెంచుతుంది. మీ పని పట్ల మీకు మరింత నిబద్ధతను పెంచుతుంది. మీ వద్దకు వచ్చే రోగులకు మీరు చాలా ఆశగా, ధైర్యంతో నిలుస్తారు. మీ తీర్పు, మీ జాగ్రత్త, మీ క్రమశిక్షణ ఈ లక్షణాలన్నీ కూడా మీకు చక్కటి పేరు తీసుకొస్తాయని చెప్పొచ్చు. జనవరి నుంచి కూడా మీకు కొత్త చికిత్సా విధానాలపైన పనిచేసేటువంటి అవకాశం, మీకు లభించేటువంటి మంచి టీము, మంచి సంభాషణ వీటి వల్ల ఏంటంటే పేషెంట్స్కి చక్కటి మీరు సహాయం చేయగలుగుతారు. వాళ్ళు కృతజ్ఞతతో చూడడం, మీపై విశ్వాసం పెంచుకోవడం జరుగుతుంది. అలాగే మకర రాశి వాళ్ళకి జనవరి మాసంలో దాంపత్య జీవితాన్ని గమనిస్తే ఒక అందమైనటువంటి ప్రవాహంలో సాగుతుంది. భార్యాభర్తల మధ్య పరస్పర నమ్మకం బలపడుతుంది. ఒకరు మాట ఒకళ్ళు అర్థం చేసుకునేటువంటి శక్తి పెరుగుతుంది. కుటుంబంలో చిన్నపాటి విషయాలు కూడా ప్రేమతో చర్చించగలిగేటువంటి ప్రశాంత వాతావరణం ఉంటుంది. మకర రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా, ఆధ్యాత్మికంగా కొన్ని గొప్ప మార్పులు ఈ సమయంలో వస్తాయి. శని స్వగృహంలో ఉండడం దృఢమైనటువంటి స్థిరత్వాన్ని, ధైర్యాన్ని, జీవితాన్ని నిజంగా ఎలా నిర్మించుకోవాలి అనేటువంటి అర్థమయ్యేటువంటి అంతర్ముఖ శక్తి అనేది మీలో పెరుగుతుంది. జీవితాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకోవాలనేటువంటి తపన పెరుగుతుంది. మాటల కంటే కూడా కర్మే ప్రధానమని మీరు బలంగా నమ్మేటువంటి దశ. కేతువు 9వ స్థానంలో ఉండడం వల్ల పాత కర్మల ప్రభావం మెల్లగా వెలుగులోకి రావడం, కొన్ని అనుభవాలు అనూహ్యంగా ఎదురయ్యి అవన్నీ కూడా ఎదుగుదలకు దారి చూపేటువంటి అవకాశం ఉంది. ఇది ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్నలు పదే పదే మళ్ళీ రావడం, వాటికి అంతర్ముఖంగా మీకు జవాబు దొరకడం అనేది జరుగుతుంది. ఆధ్యాత్మికత పైన ఆకర్షణ బలంగా పెరిగేటువంటి సమయం. దేవాలయ సందర్శనలు కానీ, పవిత్ర ప్రదేశాలకు యాత్రలు కానీ, పుణ్యకార్యాల్లో పాల్గొనడం కానీ సహజంగానే జరుగుతుంది. ముఖ్యంగా భగవద్గీతలోని శ్లోకాలు మీలో గందరగోళాన్ని తొలగించి స్పష్టతనిస్తాయి. శనీశ్వరుడి ప్రార్థన మీలోని భయాల్ని, అనుమానాల్ని, ఆత్మవిశ్వాస లోపాలని క్రమంగా తొలగిస్తూ మానసిక ప్రశాంతతను అందిస్తుంది. మకర రాశి వారికి పిల్లల విషయంలో ఎంతో హృదయపూర్వకమైనటువంటి, ఆనందభరితమైనటువంటి అనుభవాలను అందించేటువంటి కాలం అని చెప్పచ్చు. పిల్లల విద్య కానీ, వాళ్ళ ప్రతిభ కానీ, వాళ్ళ మానసిక, శారీరక అభివృద్ధి అన్నిటినీ కూడా ఒక కొత్త దిశలోకి నడిపిస్తుంది.
వారు ఏ పనిలో అయినా సరే ముందుకు రావడానికి అవసరమైనటువంటి ఆశీర్వాదము, తెలివి, అవకాశాలు సులభంగా లభిస్తాయి. చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళ సామర్థ్యము, నేర్చుకునే ధైర్యము, శక్తి మీకు గర్వకారణం అనిపిస్తుంది. ఈ సమయంలో పిల్లల భవిష్యత్తు గురించి మీ హృదయంలో ఒక ప్రత్యేకమైనటువంటి నమ్మకం పెరుగుతుంది. వారు జీవితంలో స్థిరమైనటువంటి పురోగతి సాధిస్తారని, మంచి స్థాయికి వెళ్తారని మీరు నమ్ముతారు. మకర రాశి వాళ్ళు పెద్దల ఆరోగ్యం విషయంలో సమతుల్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శారీరకంగా ప్రశాంతంగా, ఆరోగ్యంగా, బలంగా ఉండేలాగా మీరు వాళ్ళకి చక్కటి కేర్ చూపించాలి. రోజువారీ జీవితంలో సమతుల్యత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు వారి పట్ల ఒక భద్రతా భావంతో, సంతోషంతో ఉండగలుగుతారు. కుటుంబ వాతావరణం కూడా చాలా సౌకర్యంగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది. మరి మకర రాశి వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి బలమైనటువంటి పురోగతి, స్థిరమైనటువంటి అభివృద్ధి, అలాగే కష్టానికి సరైనటువంటి ఫలితం అనేది లభిస్తుంది. అనేక అవకాశాలు మీకు తలుపు తడతాయి. మీరు చేపట్టే పనుల్లో స్పష్టత, ధైర్యం, నిర్ణయ శక్తి పెరుగుతాయి. మకర రాశి ఉద్యోగస్తులకు ఎంతో బలమైనటువంటి ఎదుగుదల, గౌరవము లభిస్తాయి. మరి మీ పనితనము, క్రమశిక్షణ, నిజాయితీ మీకు మరింత బలాన్ని ఇవ్వడం జరుగుతుంది. కష్టానికి తగినటువంటి ఫలితం అందుకుంటారు. మిమ్మల్ని మీరు మరింత ఉన్నత స్థాయిలో నిరూపించుకునే అవకాశాలు ఉంటాయి. ట్రాన్స్ఫర్లు ఉంటాయి. అలాగే పని వాతావరణం మెరుగుపడే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నమ్మకాన్ని అందుకుంటారు. మెల్లమెల్లగా మీకే తెలుస్తుంటుంది మీ పనిలో లోతు, మీ నిర్ణయాల్లో స్పష్టత మీరు గమనించడం, దాని ద్వారా మీకు గౌరవం లభించడం జరుగుతుంది. ప్రేమ జీవితంలో భావోద్వేగ పరంగా లోతైనటువంటి మార్పులు ఉంటాయి. చివరికి హృదయాన్ని శాంతి, స్థిరత్వం వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కొత్త సంబంధాలకి దారి తెరుచుకుంటుంది. మీ హృదయంలో ఎవరో దగ్గర అవ్వడం, అలాగే నమ్మకం, ప్రేమ బలపడడం జరుగుతుంది. మకర రాశి వాళ్ళకు వివాహ జీవితంలో సౌభాగ్యం, హృదయానికి దగ్గరగా ఉండే వ్యక్తుల వలన కుటుంబ సభ్యుల మధ్య శాంతి అనేది పెరుగుతుంది. ఈ సమయంలో వచ్చినటువంటి పరిచయాలు, పెద్దన్న సూచనలు మీకు ఏంటంటే చాలా అనేక రకాల శుభ అవకాశాలను ఇస్తుందని చెప్పొచ్చు. ఇంట్లో శుభముహూర్తాలు ఏర్పడ్డ, శుభ కార్యాలు జరగడం, బంధుమిత్రులతో ఆనందంగా సమయం గడపడం. ఇప్పటికే వివాహితులైనటువంటి మకర రాశి వాళ్ళకి ఎంతో హాయిగా ప్రేమతో నిండినటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దాంపత్యంలో పరస్పరమైనటువంటి అర్థం, గౌరవం, మద్దతు అనేది పెరుగుతుంది. అలాగే ఒకరికొకరు విజయాల్ని గౌరవించుకోవడం, వాళ్ళ మధ్యలో సంభాషణలో నవ్వులు, ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది ఇంట్లో. కుటుంబ జీవితంలో సమతుల్యత అనేది కనిపిస్తుంది. కొన్నిసార్లు చిన్న చిన్న మాటల తేడాలు ఉన్నా ఎక్కువసేపు నిలవు. వెంటనే మీరు మిమ్మల్ని మీరు బలపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి మకర రాశి వాళ్ళు మెకానికల్ కానీ, టెక్నికల్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇండస్ట్రియల్ రంగాల్లో ఉండే వాళ్ళకి జనవరి మాసంలో బలమైనటువంటి ఎదుగుదల, నైపుణ్యాలు పెరగడం అనేది జరుగుతుంది. లోతైనటువంటి దృష్టితో, శ్రద్ధతో, ఖచ్చితత్వంతో మీరు పనిచేస్తారు. ఈ మాసంలో కొత్త యంత్రాలు, కొత్త సాధనాలు, మెషిన్ అప్గ్రేడేషన్స్, టెక్నికల్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా మీకు అవకాశం ఉంటుంది. అయితే ఈ కాలంలో టెక్నికల్ నైపుణ్యం అనేది ఒక కొత్త స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తుందని చెప్పచ్చు. మీరు ఏ రంగంలో ఉన్నా కూడా, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఆటోమొబైల్, ఇండస్ట్రియల్, మెయింటెనెన్స్, ఇలా ప్రొడక్షన్, ఇలా అన్నిట్లో కూడా మీ ప్రతిభ బహిర్గతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఏకాగ్రత తప్పే అవకాశం ఉంది. కొంచెం ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో మీరు గోవులకి గ్రాసాన్ని ఇవ్వడం, పశుపక్షాదులకు ఆహారాన్ని సమర్పించడం, ఆలయంలో కొంత సమయాన్ని వెచ్చించడం, అక్కడ సర్వీస్ ఏదైనా క్లీనింగ్ చేయడము, అలాగే రావి మొక్కకి నీళ్లు పోయడము, ఓం నమః శివాయ మంత్రాన్ని జపించుకోవడము, అభిషేకాదులు చేసుకోవడము, ఇలాంటివన్నీ చేయండి. అలాగే ఎవ్వరి మీద ద్వేషభావం లేకుండా కేవలం ప్రేమ భావంతో వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయండి. మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. నమస్తే.